స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం, న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు, రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగుల్లలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, మిగిలిన వారి కోసం మరోమారు కులగణన చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. కులగణన సంబంధించిన ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత కానరావడం లేదు. ఓవైపు సమీక్షలు చేస్తుంటే మరోవైపు మళ్లీ కులగణన అవకాశం ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆలస్యం తప్పదన్న భావన కూడా ఉంది. ఈ నెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావించారు. కానీ స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎనిమిరేటర్లు పాల్గొన్నారు. 1,03,889 మంది ఎనిమిరేటర్లు పాల్గొన్నారు. 96.9% అంటే 3.50 కోట్ల మంది సర్వేలో పాల్గొన్న వివరాలు అందించారు. 3.1% అంటే 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు. అయితే ఈ లెక్కల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు వేగంగా అడుగులు పడుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వెంట వెంటనే నిర్వహించనుందని సమాచారం. ఎన్నికల సన్నద్ధమైతే ఇటు ప్రభుత్వం అటు ఎన్నికలు కమిషన్తో అధికారులు సమీక్షలు నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవల ప్రకటించింది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టి అవకాశం ఉంది. తాజాగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీ ఎన్నికలపై సీఏ శాంతికుమారి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన వెంటనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 42% సీట్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో పాత పద్ధతిని అమలు చేస్తారని తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లో 50% ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను సమావేశపరిచి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఉంటుంది. ఈ తరుణంలో అది సాధ్యం కాని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. తమ పార్టీ 42% సీట్లను బీసీలకు కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇటీవల రైతు భరోసా మొత్తాన్ని కర్షకుల ఖాతాల్లో జమ చేసింది. బీసీ కులగణన చేపట్టి 50% వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. వారికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించేందుకు అడ్డంకుల దృష్టి వారిగా పార్టీకి ప్రకటిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి ఏదైతుందో స్థానిక ఎన్నికల సంబంధించిన నేపథ్యంలోనే మరింత ఆలస్యం అయ్యేటువంటి నేపథ్యం కూడా చూస్తుంది. దాని మీద ఇప్పటికే చాలా వరకు కూడా కసరత్తు చేసేటువంటి ఉంది. మరో కూడా కులగణన కూడా చేసేటువంటి నేపథ్యం ఉంది. మరోసారి కూడా కులగణన చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. 3 ఎకరాల లోపు రైతులకు కూడా భరోసా డబ్బులు కూడా ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 12,030 కోట్లు ఖాతాలు కూడా జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 3 ఎకరాల లోపు రైతులకు ఖాతాల్లో భరోసా డబ్బులను ప్రభుత్వం బుధవారం జమ చేసింది. 1,230 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించి ఇప్పటి వరకు 44,82,265 మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.